ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే వారికి చివరి రోజు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో బూతులు మాట్లాడే సంస్కృతికి తగ్గించామని సీఎం అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఓ యువతి అడిగిన ప్రశ్నలకు సీఎం ఈ మేరకు సమాధానమిచ్చారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తామని, ఇదే మహిళా దినోత్సవం రోజున తాను వారికి ఇచ్చే కానుక అని సీఎం అన్నారు. ప్రీవియస్గా నేను ఏ న్యూస్ ఛానల్స్ విన్నా అన్నిట్లో బూతులు తిట్లు ఎక్కువ అయ్యాయి సార్. ఎప్పుడైతే మీరు సీఎంగా రాజకీయాల్లోకి వచ్చారో బూతులు తిట్లు అనేవి చాలా తగ్గాయి సార్. వి ఆర్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. మహిళల గౌరవ రక్షణ విషయంలో మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మా రక్షణకు మీరు ఎలాంటి భరోసాని ఇస్తారు సార్? చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి క్వశ్చన్ అడిగావు. ఒకటి మాత్రం గట్టిగా చెప్తున్నా, బూతులు మాత్రం కంట్రోల్ చేశాను. టీవీల్లో బూతులు లేవు, అసెంబ్లీలో బూతులు లేవు, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవడైనా బూతులు మాట్లాడితే మాత్రం మీరు ఉండవలసిన ప్లేస్ మీ ఊరు కాదు, ఎక్కడుండాలో చూపించే బాధ్యత తీసుకుంటూ ఎవడు చేసినా వదిలిపెట్టడం. సమాజంలో సభ్యత ఉండాలి. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు జరిగింది ఒక్కసారి ఆలోచిస్తే, ఆడబిడ్డల్ని వేధించే వ్యక్తులు, ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసే వ్యక్తులు, ఈ రోజే ఒక యాప్ కూడా తీసుకొచ్చాం. శక్తి అనే యాప్ పెట్టాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 8 నిమిషాల్లో 7 నిమిషాల్లో ఎక్కడున్నా ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత కూడా పెట్టాం. దీంతోనే ఆపను. ఎవరైనా సరే ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళ జీవితంలో అదే చివరి రోజు చేసే పరిస్థితి వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ మహిళా దినోత్సవం పవిత్రమైన దినోత్సవం. నా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా ఇది. మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి రావాలి. సమాజంలో మీ గౌరవం పెరగాలంటే మనం కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, అధైర్యపడద్దండి, భయపడద్దండి. ఎవడైనా ఇలాంటి వ్యక్తులుంటే, ఆటకాయలుంటే వాళ్ళందరినీ బంధుత్వమో కులమో మతమో చూడొద్దండి. వాళ్ళు స్త్రీ శక్తికి వ్యతిరేకులు. అలాంటి వ్యక్తుల్ని మాత్రం సమాజం నుంచి వెలివేసే బాధ్యత మీది. దొరికితే ఏం చేస్తారో మీరు చేసి పోలీసులు పట్టించండి. నేను ఆ మాట కూడా వాడుతున్నా.